హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర గణపతి నిమజ్జనాల రద్దీ కొనసాగుతోంది. బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి, సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి సలహాలు, సూచనలు ఇచ్చారు. పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర గణనాథుల నిమజ్జనం సందడి నెలకొంది. నిమజ్జనాల కోసం భారీగా తరలి వస్తున్నారు గణనాథులు. భారీ క్రేన్లతో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. 30,000 మంది భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అధికారుల పక్షాన కూడా సమన్వయం జరుగుతోంది. తర్వాత ఇటువంటి వాడుతూ ఉన్నారు. దయచేసి నిర్వాహకులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ప్రజలకు నష్టం కలిగిస్తుంది. పేపర్ వాడితే ఇబ్బంది లేదు. దీంతో కళ్ళల్లో కానీ పిల్లలకు కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటే చిన్న చిన్న చూర కూడా వస్తూ ఉన్నది. క్లీన్ చేయడం పెద్ద సమస్య కాదు. ఒకరోజు కాబట్టి రెండో రోజు చేస్తాం మేము. ఇది ప్రజల ఆరోగ్యం కొరకు చెప్తా ఉన్నాం. దీన్ని ధన్యత భావించద్దు. ఇటువంటి తప్ప పేపర్ను వాడుకునే ప్రయత్నం చేస్తే మంచిదని అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా వీలైనంత వరకు తెలుసు. ప్రకృతి ముందట ఎవరు కూడా అసాధ్యం. అయినా వీలైనంత ఎక్కడెక్కడైతే ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందో అన్ని రకాలుగా కట్ ఆఫ్ డేట్ పెట్టి జిహెచ్ఎంసీ తరఫున కానీ, హెచ్ఎండిఏ తరఫున కానీ, లేదా కలెక్టరేట్ తరఫున కానీ, పోలీస్ శాంతి భద్రతల తరఫున అన్ని రకాల సమన్వయంతో మిగతా అన్ని డిపార్ట్మెంట్లు ఏ రివ్యూలు అయితే ఎవరెవరు బాధ్యతలు తీసుకుర్రో, ఎక్కడైతే లోపం వస్తే వాళ్ళదే బాధ్యత అని చెప్పిన దృష్ట్యా అందరూ అన్ని రకాల ఏర్పాట్లు చేసినారు. ఎక్కడ కూడా ఇబ్బంది ఇప్పటి వరకు నోటీస్ కాలేదు. తప్పకుండా విద్యుత్ శాఖ తరఫున గతంలో జరిగినటువంటి ప్రమాదాల దృష్ట్యా అటు నిర్వాహకులకు కూడా అనేక రకాల అవగాహన కల్పించినాం. దాంతో నిర్వాహకులు మేజర్గా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి అవగాహన కల్పించడంతో పాటుగా ఇక్కడ కూడా లీకేజ్ అంటే ఎటువంటి ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ వచ్చేటువంటి సర్కమ్స్టెన్సెస్ లేకుండా అన్ని రకాల ప్రివెన్షన్స్ తీసుకోవడం జరిగింది. అది భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అన్ని రకాలుగా ఇక్కడ సివిల్ డ్రెస్లతో పాటుగా షీ టీమ్స్తో పాటుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరికి ఏదైనా అయినట్టయితే వెంటనే పోలీస్ దగ్గరున్న పోలీసులు సంప్రదించినట్టయితే వాటిని వెంటనే, ఎందుకంటే ఇన్ని లక్షల మందిలో సీసీ కెమెరాలతో పాటుగా పోలీసులు స్వయంగా ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. దయచేసి వచ్చే భక్తులు భక్తి పరవశమైనటువంటి ఆలోచనతో ఈ యొక్క వేడుకల్లో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర గణపతి నిమజ్జనాల రద్దీ కొనసాగుతోంది. బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి, సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి సలహాలు, సూచనలు ఇచ్చారు. పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర గణనాథుల నిమజ్జనం సందడి నెలకొంది. నిమజ్జనాల కోసం భారీగా తరలి వస్తున్నారు గణనాథులు. భారీ క్రేన్లతో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. 30,000 మంది భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలకు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేశారు అధికారులు. వేలాది వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రైట్, మా రిపోర్టర్ రామ్ ప్రసాద్ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి లైవ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో రామ్ ప్రసాద్, ట్యాంక్ బండ్ వద్ద ఏంటి, ఎలా ఉంది నిమజ్జనాల కోలాహలం? ఈరోజు 10వ రోజు గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా అయితే చాలా వినాయకులు కూడా ఇటు ట్యాంక్ బండ్ వద్దకు నిమజ్జనానికి వస్తున్నాయి. అంతేకాకుండా చూస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు సంబంధిత శాఖల అధికారులు అయితే వచ్చేటువంటి గణపతులన్నిటికీ కూడా నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతా ఉన్నారు. అంతేకాకుండా మనం చూస్తే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇటు నిమజ్జనం కోసం వచ్చినటువంటి గణపతులతో అయితే రద్దీ చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఉన్నటువంటి ప్రధాన రహదారులపై అయితే రెండు వరుసల్లో లైన్లుగా అయితే ఇటు వాహనాలన్నింటినీ ముందుకు తరలిస్తూ ఉన్నారు. ఇటు వచ్చేటువంటి వాహనాలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇటు ట్రాఫిక్తో పాటు పోలీసు అధికారులు అయితే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనం చూస్తే ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇటు పోలీసులతో పాటు ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి వాహనాలను వెంటనే నిమజ్జనం చేపించడంతో పాటు వాహనాలను అయితే ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇటు ట్యాంక్ బండ్ వద్ద రేపు ఉదయం అయితే 6 గంటలకు ఖైరతాబాద్లో ఉన్నటువంటి బడా గణేష్ నిమజ్జనానికి తరలిస్తున్న క్రమంలో అయితే ఈ యొక్క భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్తో పాటు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో పాటు ఇక్కడ కమిషనర్ కర్ణన్, అంతేకాకుండా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన,
తో పాటు పోలీస్ శాఖ అధికారులందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. మనం ఒకసారి గమనిస్తే ఈ ప్రాంతం మొత్తంలో కూడా అధికారులు అయితే రేపు ఉదయం ప్రారంభం కానున్నటువంటి బడా గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటు అధికారులు, ఎందుకంటే మనం చూస్తున్నాం గత 4 రోజులుగా కూడా ఇటు నిమజ్జనాలన్నిటి చాలా ఊపందుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే వస్తున్నటువంటి వాహనాలకు తగ్గట్టుగా అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఒకసారి ఇక్కడ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉన్నారు హరిచంద్ర మేడం, ఏ విధంగా ఉన్నాయి మేడం మొత్తం ఏర్పాట్లన్నీ కూడా? ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఆల్మోస్ట్ 40 క్రేన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ట్యాంక్ బండ్ చుట్టూతులో. అన్ని క్రేన్స్ కూడా చాలా హెవీ కెపాసిటీ, పెద్ద పెద్ద గణేషాస్ని తీసుకునే కెపాసిటీతో ఉన్నాయి. సో వీటికి ఎప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అరౌండ్ 1.5 lakh గణేషాస్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ ఇయర్ అరౌండ్ 1.8 నిమజ్జనాల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇవాళ రేపు మేజర్గా ఉంటాయి. సో అందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే రేపు ఈవినింగ్ రెయిన్స్ స్లాటెడ్ ఉన్నాయి. సో ఆ టైం లోపల కొంచెం ఎర్లీగా ఆఫ్టర్నూన్ లోపల వారు అందరూ నిమజ్జనం కంప్లీట్ చేసుకుంటే ఏ విధమైన ప్రాబ్లం లేకుండా సునాయాసంగా మనము ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు. మేడం, ఇప్పటికే చూస్తున్నాం నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యాయి. నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గణపతులన్నీ కూడా ఇటు ట్యాంక్ బండ్ వైపు వస్తున్నాయి. రేపు బడా గణేష్ కూడా ఇక్కడికి నిమజ్జనానికి వస్తున్నారు. ఈ క్రమంలో కొంత క్రౌడ్ అనేది ఎక్కువ పెరిగింది కదా. సో అధికారుల సమన్వయం ఏ విధంగా ఉంది మేడం? ఏ విధంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు? ఇది ఎప్పుడు కూడా మన గణేష్ నిమజ్జనం హైదరాబాద్లో చాలా ఫేమస్ ఉంటుంది. ఇదే విధంగా హాలిడేస్ ఉండడం వల్ల చాలా మంది భక్తులు బయట నుంచి కూడా వచ్చి ఈ యాత్రను తిలకించడానికి చూస్తారు. సో అందరి కోసం మేము ఆల్ అరౌండ్ 36 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడ అందరూ రెడీగా ఉన్నాము. గజ ఈతగాళ్ళు ఉన్నారు. షిఫ్ట్ సిస్టంలో ఎట్ ఎ టైం 50+ గజ ఈతగాళ్ళు అవైలబుల్గా ఉంటారు. అదేవిధంగా మన SDRF టీమ్స్ నుంచి కూడా మనము రబ్బర్ బోట్స్, ఇలాగ రెస్క్యూ బాయ్స్ అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏ విధమైన ప్రాబ్లం లేదు. మెడికల్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. నియర్ బై హాస్పిటల్స్తో కూడా మేము టైఅప్ చేసి రెడీగా ఉంచాము. ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేడం, ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా 20 ప్రధాన చెరువుల దగ్గర ఏర్పాట్లు చేశారు కదా, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది మేడం? మేజర్గా ఇప్పుడు కుక్కట్పల్లి చెరువుల్లో ఎక్కువ నిమజ్జనాలు జరుగుతున్నాయి ఇప్పుడు వరకు. ఈ రోజు నుంచి మనం ట్యాంక్ బండ్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అన్ని చోట్ల కూడా మోర్ దెన్ 25 లొకేషన్స్లో రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీస్, GHMC, వాటర్ బోర్డ్ వీరందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. మేడం, ఏర్పాట్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ప్రజలకు ఏం చెప్తారు మేడం? అంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు చెప్తారు ఇక్కడ? సో జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాగో తెలుసు, ఫైర్ సేఫ్టీ నార్మ్స్తో పాటించండి. ఈచ్ వెహికల్ ఏదైతే ఉందో ఒక చిన్న ఫైర్ క్యాన్ ఒకటి తీసుకొని రెడీగా పెట్టుకోండి. అదేవిధంగా మన లూజ్ వైర్స్ ఎక్కడ ఉన్నా కానీ వాటిని టచ్ చేయకండి. ఇమీడియట్గా వాటిని అవాయిడ్ చేసి అక్కడ ఉన్న నియర్ బై సిబ్బందికి కానీ మా కంట్రోల్ రూమ్స్కి కానీ ఫోన్ చేయండి. వెట్గా ఉన్న కర్రలతో కూడా ఎక్కడ ఏ వైర్స్ టచ్ చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మొత్తంగా ఇది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు గణేష్ నిమజ్జనాలకు సంబంధించి అయితే ఇటు హైదరాబాద్ కలెక్టర్తో పాటు ఇప్పటికే ఇన్ఛార్జ్ మినిస్టర్, అంతేకాకుండా ఇటు GHMCకి సంబంధించినటువంటి మేయర్, కమిషనర్, అంతేకాకుండా ఇటు భద్రతా పరంగా అయితే హైదరాబాద్ కమిషనర్ CP CV ఆనంద్తో పాటు ట్రై కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి CPలందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఈసారి మనం గమనిస్తే హైదరాబాద్ సిటీ పోలీస్ మొత్తం కూడా 20,000 మంది పోలీసుతో పాటు వివిధ జిల్లాల నుంచి అయితే ఇక్కడికి వచ్చినటువంటి 9,000 మంది అదనపు పోలీసులతో అయితే భారీ భద్రత కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఇటు ప్రజలందరూ ఒకసారిగా రోడ్ల మీదకి రావడంతో అయితే ఇటు కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉండడంతో క్షుణ్ణంగా అణువను కూడా పరిశీలిస్తూ ఇటు భద్రతను కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మనం కనుక గమనిస్తే గడిచిన 9 రోజుల్లో అయితే ఇటు ఖైరదాబాద్తో పాటు వివిధ ప్రాంతాలలో ఏదైతే ఆకతాయిలు ఉంటారో వారందరినీ కూడా గుర్తించి ఇటు షీ టీమ్స్ కూడా ప్రత్యేకంగా ఇటు కేసులు నమోదు చేసి ఇటు మైనర్లతో పాటు అదేవిధంగా ఎవరైతే ఆకతాయిలు ఉంటారో వారిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. వారిపై కూడా చర్యలు తీసుకునేందుకైతే కోర్టు కూడా సిఫారసు చేయడం జరిగింది. అంతేకాకుండా రానున్నటువంటి 2 రోజులు అత్యంత కీలకం కాబోతుంది. 2 రోజులలో కూడా ఇటు హైదరాబాద్ ట్యాంక్ బండ్ అయితే గణపతులు పోటెత్తున్న క్రమంలో అధికారులందరూ సమన్వయంతో అయితే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతుంది. చంద్రిక, ఈరోజు నాతో పాటు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు,
మరియు మా ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్ గారు మరియు మా కమిషనర్ గారు మా కలెక్టర్ గారు అందరం కూడా ఇక్కడ రేపు నిమజ్జనం జరగబోతుంది కాబట్టి ఈరోజు పరిశీలించడానికి ఈ ట్యాంక్ బండ్ ఏరియా కానివ్వండి, కొన్ని లేక్స్ కానివ్వండి, బేబీ పాండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము అంటే ఒకటి ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. అయితే మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పటి వరకు అన్నీ కూడా చాలా సాఫీగా, ఇవాల్టి వరకు జరిగిన నిమజ్జనం కూడా చాలా సాఫీగా జరిగింది. అయితే అన్ని ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా జరగడం పూర్తయింది. అయితే మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ ఇన్ అండ్ అరౌండ్ ఆల్మోస్ట్ 40 స్టాటిక్ క్రేన్స్ కానివ్వండి, ఇక్కడే కాదు ఆల్ టుగెదర్ ఆల్మోస్ట్ 250 క్రేన్స్ పెట్టడమే కాదు, మేము కంట్రోల్ రూమ్స్ చూస్తున్నారు మీరు, మెడికల్ అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలుకొని R&B డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని మెడికల్, శానిటేషన్ అన్నీ కూడా ఈరోజు మేము ఆల్మోస్ట్ మీరు ఎన్ని వినాయకుళ్ళు అయితే వస్తూ ఉన్నాయో మీరు చూస్తున్నారు. అప్పటికప్పుడు కూడా క్లీనింగ్ కూడా మీరు ట్యాంక్ బండ్ లేక్లో, హుస్సేన్ సాగర్లో మీరు చూస్తున్నారు, ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా కంటిన్యూస్గా 24/7 క్లీనింగ్ కూడా జరుగుతూనే ఉంది. అయితే ఈరోజు దానికోసమని మేము జిహెచ్ఎంసీ 15,000 మంది శానిటేషన్ వర్కర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇవాళ ఏమన్నా ఇన్సిడెంట్ జరగకుండా కూడా మేము ఆల్మోస్ట్ 200 స్విమ్మర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది, గజ ఈతగాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అదే కాకుండా మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు మా సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ 1 lakh ఐడల్స్ ఇక్కడ పడ్డాయి హుస్సేన్ సాగర్లో. అదే కాకుండా ఆల్ అరౌండ్ కూడా ఇంకా ఒక 50-60,000 ఎక్స్కవేషన్ పాండ్స్ కానివ్వండి, బేబీ పాండ్స్ కానివ్వండి, ఈ లేక్స్ లోపల ఇప్పుడు సరూర్ నగర్ పెద్ద పెద్ద లేక్స్ 20 లేక్స్ ఏవైతే మేము ఇది పెడుతున్నామో దాంట్లోపల కూడా పెద్ద గణేషులు కూడా అక్కడ వేయడం జరుగుతుంది, నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదే విధంగా రేపు మేజర్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చూడడానికి ఈరోజు నేను కానివ్వండి, మా మినిస్టర్ గారు కానివ్వండి, మా కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్స్ కానివ్వండి, మా ఎమ్మెల్సీ గారు కానీ అందరూ కూడా మేము వచ్చి ఎవ్రీ ప్లేసెస్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడైతే ఎక్కువ వినాయకుళ్ళు పడతాయో అక్కడ ఆ ఏరియాకి వెళ్ళి మేము పరిశీలించదలుచుకున్నాం.